6 నెలల నుంచి మన రాష్ట్రంలో ఏం నడుస్తుంది? లీకులు, సాకులు, ఏమన్నా అడిగితే తిట్లు. ఇది తప్ప అభివృద్ధి అంటే చెప్పుతో కొడతాం, సంక్షేమం అంటే తిట్లు. ఇవాళ ఇంకొక స్కాములు బయటపెట్టిన కొద్దీ మళ్ళీ కొద్దిగా లీకులు స్టార్ట్. మీరు గత 6 రోజుల నుంచి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరూ చెప్పేవాళ్ళు, ఆ పార్టీ పేరు కాంగ్రెస్ కాదు, స్కామ్గ్రెస్ రా బాబు అని చెప్పి మేము చదువుకుంటప్పుడు చెప్పేవారు మాకు అందరూ. దానికి తగ్గట్టుగానే గత 6 రోజుల నుంచి ఏం జరుగుతూ ఉంది అంటే మీ అందరి కళ్ళ ముందర కనబడింది. వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇవాళ వడ్ల స్కామ్ మీ అందరికీ అర్థమైంది ఏం చేసినారో కూడా. మన వడ్లేమో చీప్గా అమ్ముతారు, కొనాల్సిన సన్న వడ్లేమో కాస్ట్లీగా కొంటారు. 42 రూపాయలకు దొరుకుతున్న వడ్లని 57 రూపాయలకు కొంటారు. 2200కు అమ్మాల్సిన వడ్లనేమో 1850 నుంచి 1900కు అమ్మేస్తారు. ఈ స్కామ్ బయటపడింది. నిజానికి మీరు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారు ఒప్పుకున్నారు, మేమేమి ఇప్పుడు ఇంకా డబ్బులు తీసుకోలేదు, ఇంకేం చేయలేదు. అంటే ఏంటంటే మళ్ళీ మన స్కామ్ బయట పెట్టాం కాబట్టి వెంటనే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అది చేస్తూ ఏం చేయాలి మరి నెక్స్ట్? మళ్ళీ నిన్న ఇంకొక స్కామ్ బయటపడింది. ఒక వారం రోజుల క్రితమే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ ఒక్కరికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు కొత్త లిక్కర్కి, ఇక్కడ మేము ఇది వీళ్ళు కాజ్ చేసిన షార్టేజ్, కృత్రిమ షార్టేజ్ని కాదు ఇది అని చెప్పినారు వాళ్ళు. కానీ మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏం జరిగిందో. ఒక కంపెనీ వాడు డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే డైరెక్ట్గా పెట్టిండు. ఏమని పెట్టిండు? మేము తెలంగాణకి లిక్కర్ సప్లై చేస్తున్నాము కొత్తగా అని చెప్పి పెట్టిండు. ఇక్కడేమో మంత్రి గారు అసలు ఎవరికి మేము పర్మిషన్ లేదంటాడు, అక్కడేమో ఆ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పి డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పింది కాబట్టి అది మనకు లీక్ బయటకు వచ్చింది, ఆ మెసేజ్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా మీకు? గత 2 నెలల నుంచి వీళ్ళు లిక్కర్ ఎందుకు షార్టేజ్ తీసుకొచ్చినరో. మళ్ళీ బూము, బ్యాంగు 1000, 10,000 ఏం జరుగుతుంది దీంట్లో? సింపుల్, పెద్ద కంపెనీ లాంటి వాళ్ళు ఎవరు వీళ్ళకి రూపాయి ఇయ్యరు, కమిషన్లు ఇవ్వరు దీంట్లో. వీళ్ళకి ఏంది ఈ బూమ్ బ్యాంగ్ అంటే 1000 కోట్ల స్కామ్. మామూలు స్కామ్ కాదు, 1000 కోట్ల స్కామ్. మొన్న రైస్ స్కామ్ చూసినారు, అదొక 1000 కోట్ల స్కామ్. మరి అన్నిటికీ ఏం చేయాలి? వెంటనే మరుసటి రోజు ఒక లీక్ పెట్టాలి. మళ్ళీ ఏం లీక్? మళ్ళీ ఏమన్నా అంటే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకులు పెట్టడం. అది కూడా ఎంత బాధాకరం అంటే సబ్జుడిస్లో ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉంది అది. దాని గురించి కావాలని ఒక లీక్ నిన్న. ఏం చేస్తూ ఉన్నారు అసలు? తెలంగాణ ప్రజల దృష్టి మరల్చుడు, కంప్లీట్గా దృష్టి మరల్చుడు. ఎవరో 4 పేర్లు లీక్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు కూడా ఉన్నారంట, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంట అని చెప్పేసి కంప్లీట్లీ దృష్టి మరలుస్తారు. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ నేను ఏం కోరుతా ఉన్నానంటే మీ పని చేయండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఫోన్ ట్యాపింగా? ఎస్. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినారా? ఎస్. నిజాలను బయట పెట్టండి. లెటస్ గో టు ద కోర్ట్, లెటస్ ఫైట్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇంతకుముందే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మళ్ళీ చెప్పినారు, దాంట్లో మాకేమో సంబంధం లేదు, ఏమైనా సంబంధం ఉంటే మేము వీ విల్ అబైడ్ బై ద కోర్ట్ అని చెప్పి కూడా చెప్పినారు. కావాలని రోజు పొద్దున వాళ్ళని పావులా వాడుకొని ఒకరోజు హరీష్ రావు గారి పేరు చెప్పడము, ఒకరోజు కేసీఆర్ గారి పేరు చెప్పడము, వీళ్ళు కూడా దీంట్లో మాతో చేయించారని చెప్పడము, ఎవరి మీద బురద జల్లడము, రూలింగ్ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప, అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఇంకొక పని చేయట్లేదు ఈ ప్రభుత్వం. For more videos like this, subscribe Big TV channel.